గుండె ఆగిపోయింది కదరా. తూతూ దర్జుకు తెచ్చాను కదరా. అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది నాన్న? అవతల అత్తయ్య ఇంట్లో పాము విడిచిన దగ్గర నుంచి ఆ పాము ఎప్పుడు కట్టేస్తుందా, చావు కబురు ఎప్పుడు అందుతుందా అని ఆలోచించి నా తల్లో నరాలు తెగిపోతున్నాయి. సన్నాసి ఒరే, పులన్నాక వేటాడటం సహజం, పామన్నాక కాటు వేయటం దాని నైజం. కాబట్టి నువ్వు అనవసరంగా హడావుడి పడిపోయి బీపీ పెంచుకున్నావనుకో, ఈ విషయం అమ్మకి తెలిసిపోతుంది. జాగ్రత్త. కాటు గ్యారంటీ అంటావు, కానీ అత్తయ్య చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఆ కూరలో విషయం లేకపోతే? నిజమేరా, నీ అనుమానం కూడా న్యాయంగానే ఉంది. తుపాకీలో గుళ్ళున్నాయా లేదా తెలుసుకోవటానికి దాన్ని పేల్చి టెస్ట్ చేసినట్టు పాము కూరల్లో విషం ఉందా లేదా తెలుసుకోవటానికి కూడా ఒక టెస్ట్ చేసి చూస్తే బాగుండేదిరా. ఏంటా టెస్ట్ నానా? ముందు నిన్ను కాటేయించినట్టయితే నాకు ఈ దరిద్రం వదిలేది. అరే, లోపల దాని కలలు గోల పడలేక చల్లగా ఉంటుంది ఎక్కడ పడుకుంటే నాకు నీ గోల ఏంట్రా? నీ హింస కంటే దాని నశనయ్యం. పొద్దున కల్లా అత్తయ్య బతికుండాలి, అప్పుడు కాటు నా కాదు నీకేయిస్తా. టెస్ట్ అంట టెస్ట్. తల్లిగారు, మా తల్లిగారు ఎక్కడా? ఎక్కడ మా తల్లిగారు? మా తల్లిగారు ఎక్కడా? కమాన్, ఆగమ్మా, కూల్. నేను మా తల్లిగారి దగ్గరికి వెళ్ళాలి. మా తల్లిగారు ఎక్కడ కనిపించరే? నేను ఇక్కడ ఉన్నట్టు మా తల్లిగారికి తెలీదా? తెలీదమ్మా, ముందు నువ్వు ఎవరో ఏమిటో మాకు తెలియాలిగా. ఏంటి, మేమెవరో తెలీదా? ఆశ్చర్యంగా ఉందే. మా పేరు అరుంధతి. అసలు మా తల్లిగారెవరో తెలుసా మీకు? తెలుసమ్మా. మీకేదో మతి భ్రమించినట్టుంది. మా గురించి తెలీదు అంటారు, మా తల్లిగారు గురించి తెలుసు అంటారు. అక్కడ మా కోసం మా తల్లిగారు కంగారు పడుతూ ఉంటారు. మేం వెంటనే వెళ్ళాలి. అరుంధతి గారు, ఇప్పుడు మీరు వెళ్ళడం కుదరదు. మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారా? అలా అని కాదు, దీంట్లో మా స్వార్థం ఏమీ లేదు. మీకు ప్రాణాపాయం ఉంది. మిమ్మల్ని క్షేమంగా మీ తల్లిగారికి అప్పగించే బాధ్యత మాది. దయచేసి మాతో సహకరించండి. మాకు ప్రాణాపాయమా? హ, ప్రాణాపాయం మా పేరు మాత్రమే మీకు తెలుసు, మా శక్తి తెలీదు. ఎవరైతే మా ప్రాణాలు హరించాలని కాచు కూర్చున్నారో వాళ్ళనే ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తాం. అయినా మా ప్రాణరక్షణ కోసం మీరు పడే ఆరాటం మాకు నచ్చింది. ప్రతిఫలం అందుతుంది. వస్తాం. అరుంధతి గారు, అరుంధతి గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. కుదరదు. మీ హెల్త్ కండిషన్, మీ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. లక్ష్య పెట్టాం. మీరు చాలా నీరసంగా ఉన్నారు. మా తల్లిగారిని చూస్తే మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. మీ తల్లిగారిని చూడాలంటే అక్కడ దాకా మీరు వెళ్ళాలి కదా. అందుకోసం మీకు కొంత ఎనర్జీ కావాలి. కాబట్టి ఒక్క ఇంజెక్షన్ తీసుకోండి. తప్పదంటారా? ప్లీజ్, లేకపోతే మీ తల్లిగారితో మేం మాట్లాడాల్సి వస్తుంది. సరే, కానివ్వండి. నర్స్, కమ్.
మాకేమవుతుంది? బాలిక, కళ్ళు తెరవద్దు, నీ మంత్రోచ్చరణ ఆపొద్దు. నీ ఏకాగ్రతను ఏమరపాటుతో చెక్కు చెదరనియొద్దు. కాపాళిక, కాశ్మోరా, వేతాళ, అఘోరా, నీ అనుగ్రహం కోసం పరితపిస్తున్న ఈ బాలిక మీద నీ ఆగ్రహం ఎలా, ఈ అంతరాయమేలా? బోధపడింది. ఈ అంతరాయంలోని అంతరార్థం బోధపడింది. బాలిక, ఇది గత జన్మ రహస్యం, గత జన్మ శత్రుత్వం. ఈ జన్మలో మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. నీ ఊపిరి తీయడం కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఇది కాపాళిక ఆగ్రహం కాదు. ఈ ఆటంకం నిన్ను ఆట పట్టించడానికి కాదు, నిన్ను హెచ్చరించడం. గత జన్మలో శత్రువు ఇప్పుడు తన వాళ్ల కోసం, తన కుటుంబం కోసం, తన స్థానం కోసం పరుగులు పెడుతోంది. అరుంధతి! అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ జన్మలో ఓడిపోయావో శత్రువు చేతిలో చావు దెబ్బతింటావు. చచ్చిపోయా. కానీ ఈ జన్మలో అలా కాదు. ఆ శత్రువునే సమ్మోహన పరచి నీ అడుగులకు మడుగులొత్తించగల వశీకరణ శక్తి నీ వశం కాబోతోంది. ఇంకొక పక్షానికి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. అప్పుడు నువ్వు సకల శక్తిని సంపూర్ణంగా సాధించగలిగినట్టే. యుద్ధానికి నేను సిద్ధమే. ఈ జన్మలో నేను కోరుకున్న దాన్ని సాధించడమే కాదు, ఆ జన్మలో నా శత్రువుని చావు దెబ్బతీసే అవకాశం కూడా నాకు దక్కింది. అప్పుడు అరుంధతి పుట్టింది నన్ను చంపడానికి, ఇప్పుడు పుట్టింది నా చేతుల్లో చావడానికి. నేను అదృష్టవంతురాల్ని, నేను అదృష్టవంతురాల్ని, నేను అదృష్టవంతురాల్ని. ఈశ్వర కాపాడండి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నావయ్యా? కాపాడు. పావు 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 సుబ్రహ్మణ్య స్వామి. ఏమైందే? ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? నేను పిలిచింది సుబ్రహ్మణ్య స్వామిని రా, నువ్వు వచ్చావేంటి? రేయ్, మీ అమ్మకి భక్తితో పాటు పిచ్చి కూడా ముదిరిపోయిందిరా. ఏమండి? అది కాదే, నువ్వు పిలవగానే నీ దేవుళ్ళందరూ సూమోలు క్వాలిస్లు వేసుకుని హైవే మీద హై స్పీడ్ లో వచ్చేస్తారా? అమ్మా, ఇది కల కాదు, నేను నీ కొడుకునే. నా కర్మగాలి, నేను నీ ముగుణ్ణి. ఏమండి, మీరింకా ప్రాణాలతోనే ఉన్నారా? అయిపోయాన్రా బాబు.
మిమ్మల్ని పాము 2 కళ్ళలో కాటేసింది కదండి. అది అసలే కాలనాగు. ఏంటి కాలనాగా? దానికి ఎన్ని కాలున్నాయి లెక్క పెట్టావమ్మా? ఏమిట్రా నీ వేళకోళం? అవునమ్మా, నువ్వు సరిగ్గా చూసుండవు. పాము కాటేసింది నాన్న కాదు, అత్తయ్యని. ఇష్యూ! ఏంటన్నా ఇంత గట్టిగా పీకావు? పిక్క ముందు పెట్టుకోమంటావా? దీనికంటే పిచ్చి పట్టి పీడకల్లో పాడకల్లో అంటూ నా ప్రాణం తీస్తోంది. నీకేమొచ్చింది రోగం? ఏమిటే పాము నా 2 కళ్ళలో కాటేసిందా? నువ్వు సుమంగలిగా చావాలనుకుంటున్నావా, లేకపోతే నీకంటే ముందు నన్నే చంపేయాలనుకుంటున్నావా? అయ్యో ఎంత మాట! ఏయ్, చంపుతా. అక్కడే ఉంచు, అక్కడే ఉంచు. అమ్మా అమ్మా, బయటికి తీసావో అయిపోతావు. పడుకో పడుకో మూసుకుని. అమ్మా ఏయ్, నువ్వేంట్రా మిడిగుట్టేసుకుని వస్తున్నా? ఏమండి మరి పాము? చచ్చిపోతావా నువ్వు? పడుకో పడుకో పడుకో. కాలనాగంట కాలనాగు. రోజు నిద్ర లేకుండా నాకు ఏదో సంత అయిపోయింది. సంతని అమ్మగారు, 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 అమ్మగారు. అమ్మగారేంటి ఇంకా పడుకున్నారు? ఈ టైం వరకు ఎప్పుడు పడుకోరే? ఏమైంటుందబ్బా? ఇరిగా 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 లేరా? ఏడవుతుంది అమ్మగారు, ఇంకా నిద్ర లేవలేదురా. ఇంకా అమ్మగారు లేవలేదురా. ఆరోగ్యం బాగలేదేమరా? ఎంత ఆరోగ్యం బాగపోయినా పొద్దెక్క వరకు అమ్మగారు ఎప్పుడు పడుకోలేదురా. ఏం చేద్దాం ఇప్పుడు? నాకెందుకో భయంగా ఉందిరా. రామనాథం గారికి ఫోన్ చేసి అమ్మగారు ఇంకా నిద్ర లేవలేదని చెబుతాంరా. ఏంట్రా ఈ ఫాలోయింగ్? అత్తయ్య అస్తి మన ఇద్దరిది కాబోతున్నప్పుడు టెన్షన్ కూడా ఇద్దరు పడాలిగా. రేపు మన ఇద్దరం వాటాలు వేసుకునేటప్పుడు నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను, నాకే ఎక్కువ కావాలంటే నా పరిస్థితి ఏం కావాలి? అయినా నిన్ను నమ్మేదెవరు? వారిని అనుమానం తగలయ్యా. వాటాలేసుకుని విడిపోవటానికి మన ఇద్దరు అన్నదమ్ములం కాదురా, అబ్బా కొడుకులం. రేపు నీ దస్తే నా ఆస్తి అంతా వచ్చేది నీకే కదా. చూడబోతే ఆస్తి కోసం నువ్వే నన్ను చంపేలా ఉన్నావే. ఆఫ్టర్ ఆల్ అత్తయ్యని చెప్పడానికే అడ్డమైన ప్లాన్లు వేసి నానా తిప్పలు పడ్డాం. చివరికి ఆ పాములుడు కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వచ్చింది. అలాంటిది నిన్ను చంపడం అంటే మాటలా? దానికి ఎంత బ్రెయిన్ ఉండాలి? నిన్ను చంపడానికి ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేయాలో. అదిగో సత్యం. అత్తయ్య చనిపోయిన వార్త అనుకుంటా. తీసేయి. హలో, ఏమైందన్నా? సరే నానా ఏమైందనా? అయితే అత్తయ్య నిద్రలోనే పాము కాటుకు పోయిందా? లేదురా, ఇంత పొద్దుక్కినా అత్త ఇంకా నిద్ర లేవలేదుట. పనివాడు ఫోన్ చేశాడు. ఎస్,
అయితే అత్తయ్య నిద్రలోనే చూడు వాడికి మనం వేసిన ప్లాన్ తెలియదు కదా, అందుకని అమ్మగారు ఇంకా నిద్ర లేవలేదండి, మీరు తొందరగా రండి అంటూ ఫోన్ చేశాడు. మరి ఇంకెందుకు లేటు పదా. రేయ్, అలా నవ్వకూడదు, హ్యాపీగా ఉండకూడదు అక్కడ. ఏమిటండి హ్యాపీ అంటున్నారు? సినిమాకేనా? అమ్మా అత్తయ్య నిద్ర ఇంకా. బాధ. అమ్మా అత్తయ్య నిద్ర ఇంకా. ఏమైందిరా? ఏమండి? అబ్బే ఏం కాలేదే, ఇంతవరకు అక్కయ్య నిద్ర లేవలేదుట. పాపం పనివాడి కంగారు పడి మన అర్జెంట్ గారు రమ్మని ఫోన్ చేశాడు, అందుకని మీ ఇద్దరు వెళ్తున్నాం. ఇప్పుడు పదరా. నేను వస్తానుండండి. నువ్వెందుకే మధ్యలో పూజ చేయడం మహాపాపం కదా, నువ్వు పూజ చేసుకుంటూ ఉండు. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి అర్జెంట్ అయితే ఫోన్ చేస్తాం, నువ్వు వెంటనే వచ్చేది కానీ నువ్వు వెళ్ళి పూజ చేసుకో. పదరా. అమ్మ నూకాలమ్మ తల్లి, మా వదినికి ఏం కాకుండా చూడు. నీ గుడికొచ్చి అభిషేకం చేస్తానమ్మా. అమ్మో